హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము శ్రీ వెంకటేశ్వర స్తోత్రములోంచి ఒక శ్లోకం నేర్చుకుందాం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఈ శ్లోకము మనలో చాలా మందికి తెలిసింది, కానీ ఇది ఎక్కడొస్తుందో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. సో తెలియని వాళ్ళకి ఇది వెంకటేశ్వర స్తోత్రము. ప్రతిరోజు ఉదయము పఠనం చేసే ఈ స్తోత్రంలో మనకి మొదటి లైన్ చూసుకుంటే, కమలాకు చకు చుక్క కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత చిట్ట చివరగా వినా వెంకటేశం వస్తుంది. సో ఈ శ్లోకం అర్థం ఏంటి? వినా వెంకటేశం ననాథో ననాథ. ఓ వెంకటేశ్వర స్వామి, నువ్వు లేకుండా నాకు ఎవరూ లేనట్టే. నువ్వు లేకపోతే నేను అనాథతో సమానం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓ వెంకటేశ్వర స్వామి, నేను ఎల్లప్పుడూ నీ స్మరణలో ఉందుగాక. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద. ఓ వెంకటేశ్వర స్వామి, నన్ను అనుగ్రహించు, నాపై దయచూపు. ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు ఏదైతే ఇష్టమో నాకు దాన్ని ప్రసాదించు. మన మనస్సు ఆయనకి ఇవ్వడము ఇష్టము. సో దీంట్లో అదే కోరుకుంటున్నారు భక్తుడు, అదే కోరుకుంటున్నాడు. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు ఏదైతే ఇష్టమో అది నాకు ప్రసాదించు. ప్రతి శ్లోకంలో, ప్రతి లైన్లో ఆ పదము 2 సార్లు వస్తుంది. ననాథో ననాథ, స్మరామి స్మరామి, ప్రసీద ప్రసీద, ప్రయచ్చ ప్రయచ్చ. ఇలా 2 సార్లు చెప్పడంలో అర్థం ఏంటంటే, దాని ఆంతర్యం ఏంటంటే అర్జెన్సీ అన్నమాట. అంటే నాకు ఆ భగవత్ అనుగ్రహం కలగాలి అని ఒక తొందర, ఒక ఆత్రం, ఒక అర్జెన్సీ, లాలస. ఓం నమో వెంకటేశాయ.